సరే బతుకమ్మ ఆడుతూ ఉన్నారు, వర్షం వచ్చినా సరే. అయితే ఈసారి మనం చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీలో ఒక లోపం కనబడుతుంది. ఏం లోపం కనబడుతుంది? ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ ఆడపడుచంటే ఓరు కల్వకుంట్ల కవితక్క. సో ప్రతిసారి బతుకమ్మ సెలబ్రేషన్స్ జాగృతిలో బీఆర్ఎస్తో మమేకమయ్యి కవితక్క జరిపేది. దాని ఒక బ్రాండ్ ఇమేజ్, ఈ విషయంలో కవితను మనం మెచ్చుకోవాల్సిందే. బ్రాండ్ ఇమేజ్ తీసుకుపోయింది దుబాయ్లో కావచ్చు, లేకపోతే వేరే వేరే లండన్లో కావచ్చు, వేరే వివిధ దేశాల్లో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ ఫెస్టివల్ను ఒక ఐకాన్గా తీసుకొచ్చింది జాగృతి, కల్వకుంట్ల కవిత. సో బతుకమ్మ అనగానే కవిత గుర్తొస్తుంది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఇప్పుడు ఆస్తి పంచాయతీల వల్ల, రాజకీయ కుట్రల వల్ల వాళ్ళు బయటికి రావడం జరిగింది. కవితక్క వ్యాఖ్యలు చేసింది వింటే చింతమడక, కేసీఆర్ సొంత ఊరైనటువంటి చింతమడకలో బతుకమ్మ సెలబ్రేషన్కి ఎప్పుడూ లేదు. గతంలో ఎప్పుడు కూడా చింతమడకలో కవితక్క ఆడలేదు, పాడలేదు. అంటే ఏదో సరదాగా అట్లా పోయి ఉండొచ్చు ఏదైనా ఒక సందర్భంలో. కానీ ఈసారి స్పెషల్గా చింతమడకలో బతుకమ్మ సెలబ్రేషన్స్ జాగృతి అని చెప్పి ఎప్పుడో అనౌన్స్ చేసింది. ఎవరు అడ్డొస్తారో చూస్తాం, చింతమడకలో చేస్తామన్నట్టుగా చింతమడకలో ఓయిగా జోర్దార్, మీరు అందరూ కూడా చూసే ఉంటారు, పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేయడము, చింతమడకలో కవితక్క పార్టిసిపేట్ చేయడము, అందరితో ఆడి పాడడము, ఇవన్నీ కూడా మళ్ళీ ఆడి పాడడమే కాదు, స్పీచ్ ఇస్తూ ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు, మీ అందరినీ కూడా ఏమంటారో ఏమో అని డైలాగ్, మీ అందరినీ కూడా నేను మీ అందరి భర్తం పట్టా, ఎస్ మీ అందరి భర్తం పడతా అని చెప్పి మా సొంత ఊరు కాకుండా చేసిర్రు. ఈ సిద్దిపేట మా సొత్తు, అంటే మా సొత్తు అంటే తెలంగాణది కాదు, ఇక వాళ్ళదే. అయితే ఐదర్ కల్వకుంట్ల ఫ్యామిలీ, ఐదర్ హరీష్ రావు దాన్ని అయి ఉండాలి, లేదా కేసీఆర్ దాన్ని అయి ఉండాలి, లేదా మా కవితక్క దాన్ని అయి ఉండాలి, లేదా ఇంకొన్ని రోజులు అయితే కేటీఆర్ దాన్ని అయి ఉండాలి. కానీ తెలంగాణ ప్రజలది మాత్రం కాదు సిద్దిపేట, వీళ్ళదే, వీళ్ళ కుటుంబ సభ్యులదే. ఈ సిద్దిపేట జాగిర్ మాది. సో ఈడ మిమ్మల్ని డ్యామేజ్ చేస్తామన్నా మీ భర్తం పడతాం, ఇక చూసుకో, ఇక కాసుకో, మీ భర్తం పడ్డానికి ఇది ఒక బీజం వేసినా అని చెప్పి కవితక్క స్పీచ్ అయితే అదరగొట్టింది. అందరు కూడా చప్పట్లు కొట్టారు, ఇన్ని బతుకమ్మలు ఆడింది, వచ్చేసారు. ఇక పోతే ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీలో మహిళా విభాగాన్ని కావచ్చు, బతుకమ్మ ఫెస్టివల్ని కావచ్చు, కవితక్క చాలా అద్భుతంగా ఆర్గనైజ్ చేసి కొత్త ప్రోగ్రామ్స్ పెట్టి దాంట్లో బీఆర్ఎస్ విభాగాన్ని కూడా కలుపుకపోయేది. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో కూడా పెద్ద ఎత్తున కవితక్క డైరెక్షన్లో, కవితక్క అండర్లోనే జాగృతి కూడా అక్కడనే బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసేది. ఇక ఈసారి కవితక్క సపరేట్గా చేసుకుంది చింతమడకల. బీఆర్ఎస్ పార్టీలో విలవిలలా ఆడిపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకని? ప్రతిసారి కవితను చూడడం అలవాటు అయిపోయింది ఆ సెలబ్రేషన్స్లో. బీఆర్ఎస్ పార్టీలో ప్రతిసారి కల్వకుంట్ల కవిత ఆర్గనైజ్ చేసేది పెద్ద ఎత్తున. కానీ ఈసారి ఈ సత్యవతి రాథోడ్ గారు, పావని గౌడ్ గారు, అట్లాగే మా బీఆర్ఎస్ మహిళా విభాగం ఎవరైతే ఉన్నారో, సో మా ఆలేరు మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, సో ఇట్లా సో కాల్డ్ కొంతమంది ఆడడము పాడడము, మరి ఇవన్నీ కూడా వాళ్ళ స్థాయి మేరకు, వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు చేసినారు. కవితక్క లేకపోయినా అక్కడ ఆ బీఆర్ఎస్ పార్టీ విభాగంలో మేనేజ్ చేసినారు, అంతా బాగానే నడిచింది. కానీ ఎందుకో ఒక లోపం, ఎందుకో హైప్ క్రియేట్ కాలే, ఎందుకో ఈసారి చప్పగా అయినాయి బీఆర్ఎస్ పార్టీల బతుకమ్మ సెలబ్రేషన్స్. ఎందుకో కొంచెం ఇట్లా ఇదైపోయింది. ఎందుకని? ప్రతిసారి కవిత ఏదో ఇట్లా డూమ్ డుబుక్ డుషుక్ అన్నట్టు హైప్ క్రియేట్ చేసేసి మంచి ఇట్లా పెద్ద పెద్ద లైట్స్ పెట్టేసి ఒక మంచి జోర్దార్ పెట్టేసి ఒక కొన్ని వేల మందిని పిలిచి ఆర్గనైజ్ చేసేది. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది, దాంట్లో ఒక సింపుల్ సెలబ్రేషన్స్ లాగా అయిపోయినాయి. అంటే ఎక్కువ ఆర్గనైజింగ్ వేలో పార్టీ తరపున పెద్దలు ఎవరన్నా పట్టించుకొని ఉంటే బాగుండేది. బట్ మహిళా విభాగం అంతా చేయి కలిపి ఏమాత్రం మేము కూడా తగ్గేదే లేదు, ఎవరు లేకపోయినా మేము చేస్తామన్నట్టు వాళ్ళు కూడా చేసిరు. శబాష్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మేము కవిత లేకపోతే మేము ఉన్నాం, మేము చేసుకుంటామని చెప్పి వాళ్ళు చేసిరు. కానీ ఎక్కడో ఒక అసంతృప్తి, ఎక్కడో ఒక చిన్న గ్యాప్ లాగా అది అనిపించింది. ఎక్కడో ఒక చిన్న గ్యాప్ ఉన్నట్టు, ఒక రకమైనటువంటి ఏమంటారు వాక్యూమ్ క్రియేట్ అయింది, వాక్యూమ్ గ్యాప్ వచ్చింది ఒక రకమైనటువంటి.
అంటే ప్రతిసారి పెద్ద పెద్ద సాంగ్స్ తోటో లేకపోతే మంచి నవ్వులతోటో ఆడాల్సినటువంటి బతుకమ్మ ఈసారి బీఆర్ఎస్ పార్టీలో ఏదో సింపుల్గా కానిచ్చేసినాము, చేసామా లేదా అన్నట్టుగా చేసినట్టు అనిపించింది చాలామందికి. ఇది నా అభిప్రాయం కాదు. సో చాలామంది ఇది చూసిన తర్వాత మాట్లాడుకున్నారు. ఇక బతుకమ్మలో ఆరితేరినటువంటి కల్వకుంట్ల బతుకమ్మ, కల్వకుంట్ల కవితమ్మ అక్కడ చింతమడకల మొదలుపెట్టింది. అక్కడ గుబులు పెడుతున్నాను అనుకుంటుంది, కానీ భయపడుతున్నారో తెలియదు. ఇక్కడ నుంచే మీ ఇమేజ్ డ్యామేజ్ చేస్తా ఖబర్దార్ బిడ్డ అని చెప్పి కూడా తను ఇది చేసింది. సో మొత్తానికైతే ఇది. ఇక మరో పక్క ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళా విభాగం అంతకుముందు ఎప్పుడు కొంతమంది ఆడినటువంటి వాళ్ళు కూడా ఈసారి బతుకమ్మ ఓరుగల్లు సాక్షిగా మా కొండా సురేఖ అక్క కానీ మా సీతక్క కానీ కలిసి ముచ్చటగా గవర్నమెంట్ అండర్లా బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే అక్కడ బాగానే చేస్తున్నారు. మొత్తానికి అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎట్లయితే చేసిందో బతుకమ్మకు ఒక ఇమేజ్ తీసుకొచ్చిందో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు, అట్లనే వీళ్ళు కూడా తేవాలని ప్రయత్నించారు. బట్ ఏదో ఒకటి అట్లా అయ్యింది. బట్ ఓకే, నాట్ గుడ్ నాట్ బ్యాడ్ అన్నట్టుగానైతే సెలబ్రేషన్స్ బాగానే చేశారు. కొండా సురేఖ గారిని కూడా ఈ విషయంలో మనం మెచ్చుకోవచ్చు. కానీ అరేంజ్మెంట్స్ ఎక్కడక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ఫెస్టివల్స్ అనగానే, తెలుగు ఫెస్టివల్స్ అనగానే, మన హిందువుల పండగ అనగానే చిన్న చూపు అయితే అక్కడక్కడ చూస్తున్నట్టు మాత్రం మనకి క్లియర్గా కనబడుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఇది మన బతుకమ్మల స్టోరీ. మా తెలంగాణ మహిళలు మాత్రం ఏమాత్రం కూడా తీసిపోకుండా ఎవరింట్లో వాళ్ళు ఊర్లో బతుకమ్మలను పేర్చి ఒక ఊరు మధ్యలోకి వచ్చి బతుకమ్మలాడి, వర్షం వచ్చినా ఏమొచ్చినా వర్షంలో కూడా ఆడి పాడి మా ఇంటి బతుకమ్మ మా ఇంటి గౌరమ్మ అని చెప్పి అద్భుతంగా వాళ్ళ ఆటపాటలతోటి బతుకమ్మ ఫెస్టివల్ను, మన నవరాత్రులను దిగ్విజయంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా మా తెలుగు ప్రజలకు, మా తెలంగాణ ప్రజలందరికీ కూడా పేరు పేరున నవరాత్రుల శుభాకాంక్షలు, బతుకమ్మ పండగ శుభాకాంక్షలు. సో ఒకసారి మరిన్ని వార్తల్లోకి మనం వెళ్దాం. ఇక్కడ నిన్న బండి సంజయ్ గారు కేంద్ర